వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్ గడ్డపై మరో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖతమైపోయాడు. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, ముంబై దాడుల మాస్టర్ మైండ్ అమీర్ హంజాను లాహోర్ వీధుల్లో అజ్ఞాత వ్యక్తులు కాల్చి చంపారు. సరిగ్గా ధురంధర్ సినిమా కథను తలపించేలా జరిగిన ఈ షూట్అవుట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశంపై విషం చిమ్మే ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఇప్పుడు ఏమాత్రం సురక్షితం కాదని మరోసారి రుజువైంది. లాహోర్ నగరం రాత్రి సమయం జనం రద్దీగా ఉన్న వీధిలో తన కారులో వెళుతున్న అమీర్ హంజాను మృత్యువు వెతుక్కుంటూ వచ్చింది. మోటార్ సైకిళ్లపై వచ్చిన నలుగురు సాయుధులు ఎటువంటి హెచ్చరిక లేకుండా అమీర్ హంజా కారుపై తూటాల వర్షం కురిపించారు. విచిత్రం ఏంటంటే సరిగ్గా ఇదే పేరుతో ఇదే తరహాలో ఉగ్రవాదిని అంతం చేసే దురంధర్ సినిమా సీన్లు ఇప్పుడు రియల్ లైఫ్ లో రిపీట్ అవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. స్పాట్లోనే అమీర్ హంజా ప్రాణాలు కోల్పోగా అతడి గన్మెన్ తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఎవరి అమీర్ హంజా? లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు ఇతను కుడి భుజం లాంటివాడు. 2008 ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలో, వారిని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు. అమెరికా కూడా ఇతనిని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. ఇన్నేళ్లుగా పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షణలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న ఇతనిపై ఇప్పుడు మృత్యువు పంజా విసిరింది. గత ఏడాది కూడా ఇతనిపై ఒకసారి దాడి జరగగా అప్పుడు తుట్టులో తప్పించుకున్నాడు. కానీ ఈసారి మాత్రం అదృష్టం ఇతని వైపు లేదు. అజ్ఞాత వ్యక్తులు పక్కా ప్లాన్తో వచ్చి పని ముగించుకుని గాలిలో మాయమైపోయారు. గత 2 ఏళ్లుగా పాకిస్తాన్ గడ్డపై భారత్కు వ్యతిరేకంగా కుట్రలు చేసే ఉగ్రవాదులు ఒకరి తర్వాత ఒకరు అజ్ఞాత వ్యక్తుల చేతిలో హతమవుతున్నారు. పరంజిత్ సింగ్ పంజ్వార్, ఇజాజ్ అహ్మద్ అహంగర్ లాంటి వారు ఇప్పటికీ ఈ జాబితాలో ఉన్నారు. ఈ వరుస హత్యల వెనుక భారత ఏజెన్సీల హస్తం ఉందని పాకిస్తాన్ ఐఎస్ఐ గొంతు చించుకుంటున్నా నిరూపించడానికి కనీసం ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు. మా దేశాన్ని టార్గెట్ చేసే వారికి నిద్ర లేకుండా చేస్తామని భారత్ చెప్పే మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది అమాయకుల ఆత్మలకు ఇప్పుడు న్యాయం జరుగుతోందని ఊరట కనిపిస్తోంది. లష్కరే తోయిబాకు అమీర్ హంజా మరణం కోలుకోలేని దెబ్బ. పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు తన దేశంలో ఉన్న ఉగ్రవాదులను కాపాడుకోలేక చేతులెత్తేస్తుంది. ఈ అజ్ఞాత వ్యక్తుల వేట ఇక్కడితో ఆగుతుందా, లేక ఇంకా ఎంతమంది టెర్రర్ మాస్టర్ మైండ్స్ ఈ మృత్యు జాబితాలో ఉన్నారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా పాకిస్తాన్ గడ్డపై ఉగ్రవాదుల ఏర్వేత మాత్రం అత్యంత వేగంగా, మిస్టీరియస్ గా సాగుతోంది. రియల్ లైఫ్ ఆపరేషన్స్ చూస్తుంటే ఉగ్రవాదానికి అంతం దగ్గర పడిందని స్పష్టమవుతోంది.